హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రాజమండ్రిలో జరిగిన డార్జిలింగ్ డైనమిక్ స్టార్స్ ఈవెంట్కి అయితే వెళ్ళానండి. ఈవెంట్ సందడి ఎలా ఉందో మీరు చూసేయండి. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోస్ చూసే వాళ్ళే, అభిమానించే వాళ్ళే. సో వీళ్ళందరూ వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. సో వచ్చిన అందరికీ థ్యాంక్స్, అలాగే వీళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. అయితే ఇంకో విషయం ఏంటంటే కళ్యాణి టిక్ టాక్ లో వీడియోలు చేసేటప్పుడు నేను లైవ్ లోకి వెళ్ళి మేడం మేడం ఒక రిప్లై ఇవ్వండి మేడం, ఒక రిప్లై ఇవ్వండి మేడం అని అడిగేవాడిని. అంటే అప్పుడు మేము వీడియోలు చేసేవాళ్ళం కాదు. అప్పుడు ఏంటంటే ఇలా వీడియోలు చూడటానికి వచ్చేవాళ్ళం. టిక్ టాక్ యాప్ ఎక్కించుకున్నాం అనమాట. తర్వాత అంటే మనం కూడా ఓన్ వాయిస్ ఎందుకు ట్రై చేయకూడదు, మనం సరదాగా కామెడీగా మాట్లాడేది వాటినే ఎందుకు వీడియోలు చేయకూడదు అని చెప్పేసి అలా వచ్చాము. అంతకుముందు మేము కూడా ఆవిడకి అభిమానులు అనమాట. ఇదంతా కూడా భయ్యా అందరికీ కూడా ఇప్పుడు మన జూనియర్ విజయశాంతి గారి చెల్లమ్మకి వాళ్ళ ఫ్యాన్స్ అందరూ ఉంటుండగానే మెమరీ ఇద్దామండి మన గ్రూప్ తరఫున. ఈ గ్రూప్ కి రాజమండ్రిలో చేద్దామన్న దగ్గర నుంచి తను చాలా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున అందరినీ పిలవడం ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటని ప్రతిరోజు మమ్మల్తో కాంటాక్ట్ ఉండి ఈవెంట్ ఎంత సక్సెస్ఫుల్ గా జరిగిందంటే మా అందరి వెనకాతలో ఒక స్త్రీ ఉందండి, అమ్మ. ఆ అమ్మాయి మా చెల్లమ్మ విజయశాంతి గారు. ఆవిడకి అందరూ కూడా ఒకసారి తప్పట్లు కొనండి గట్టిగా. అంటే ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అనుకునే దానికి నిర్వచనం. ఈ రోజు ఈవెంట్ ఇంత పద్ధతిగా సక్సెస్ఫుల్ గా జరగడానికి ప్రధాన కారకురాలు ఆవిడకి మా గ్రూప్ తరఫున ఒక మెమరీ ఇస్తున్నామండి. మా గ్రూప్ తరఫున అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అందరి ఆధ్వర్యంలో మీరు నిండు నూనెల్లో ఆయుర ఆరోగ్యాలతో ఎల్లప్పుడూ చిన్నవుతున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీర్ఘాయుష్మాన్ భవ. ఓం నమః శివాయ. అలాగే రాజమండ్రిలో మీరు చేయండి. అలాగే ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళని మనం ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే ఒక మంచి జరుగుతుంది, వాళ్ళకి జరుగుతుంది. మనలాంటి వాళ్ళందరికీ చాలా మందికి అవకాశాలు ఉంటాయి. ప్రతి ఒక్కరు పెద్ద మనసు చేసుకొని ఆ కాలగమనం మూవీని ఆశీర్వదించండి. ఆ సినిమాని తప్పనిసరిగా థియేటర్లో చూడండి అందరూ కూడా ఫ్యామిలీతో. చూసారు కదండి, మరి తిరుగారు టీం అలాగే కాలగమనం మూవీ డైరెక్టర్ సుధాకర్ గారు అయితే ఈవెంట్కి అయితే వచ్చేసారు. కాలగమనం మూవీ గురించి మరిన్ని విశేషాలు మాతో పంచుకున్నారు. అలాగే జూనియర్ ఆర్టిస్టులంతా కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ తోటి మమ్మల్ని అయితే అలరించేశారు స్టేజ్ పై. ఇక లాస్ట్లో అయితే అందరూ కలిసి చక్కగా డాన్సులు అయితే వేశారు. నేనైతే ఇలాంటి ఈవెంట్కి వెళ్ళడం ఫస్ట్ టైం అన్నమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్.